హాయ్ అండి. మార్నింగ్ అయితే 5 అయిందనమాట టైము. బస్సు వస్తుంది. 6:30 కల్లా బస్సు వస్తుందండి. ఇంకా ఆర్మీ గాడి వస్తుందనమాట. ఇక ఆ లోపు పిల్లలకి పొద్దున్నే లేచి రెడీ చేపించేసేయాలి. లేపాలకే టైం పడుతుంది. 4 కల్లా స్టార్ట్ చేస్తానన్నమాట. లేవండి, లేచి రెడీ అయిపోండి, కొంచెంసేపు చదువుకోండి అని చెప్తాను. ఇకైతే పొద్దున్నే లేసి ఇదిగో నేను స్టీల్ క్యాన్ కొన్నానండి. చూశారు కదా, స్టార్టింగ్లో స్టీల్ క్యాన్ కొన్నానమాట. 800 తీసుకున్నాడు. లంచ్ బాక్సులు కూడా చూసారా, క్వాలిటీ స్టీల్ అండి. వెయిట్ కూడా చాలా బాగుందన్నమాట. స్టీల్ అనమాట. లంచ్ బాక్స్ అయితే 2 తీసుకున్నాను. ఒక్కొక్కటి వచ్చేసి స్టీల్ బాక్స్ మనకి 600 పడిందండి. నాకేమో అసలు క్వాలిటీ అయితే స్టీల్ బాక్స్ బాగుంది. ఇన్ని రోజులు ఏంటంటే ప్లాస్టిక్ వాటర్లో వేడివేడి ఇడ్లీ కానీ దోశలు కానీ ఏదన్నా పెడుతున్నా కానీ ఏంటంటే కొంచెం మంచిది కాదనిపించింది. అందుకని చెప్పేసి నేనైతే స్టీల్ బాక్సులు వెతికి నేనైతే సదర్లో తీసుకొచ్చాను అనమాట. 600 తీసుకున్నారు. మధ్యలో మా వారు కూడా దోశలు వేస్తున్నారనమాట. నేనేం పాపకి జల్లేస్తూ ఉన్నాను. మా బాబు వచ్చి మధ్యలో వీడియో తీస్తూ ఉన్నాడు. అడ్జస్ట్ అవుతుంది. ఇంకా చట్నీ అయితే చేసి ఇచ్చేసాను అనమాట. చట్నీ చేసి అన్నీ పెట్టేస్తే మా వారు వచ్చేసి మిక్సీ వేసేసారు. ఇంకా పీటీ నుంచి వచ్చేసారనమాట. 7 కల్లా 6:30 కల్లా పీటీ నుంచి వచ్చేస్తారు. మనం ఇంకేంటంటే ఆ లోపు అంతా మన టిఫిన్కి పిల్లలని రెడీ చేసి పెట్టేసేయాలి. అప్పటికి లేట్ అయిపోయింది. గబగబా రెడీ అయిపోవాలి, పిల్లల్ని రెడీ చేయాలి, ఇటు రెడీ అవ్వాలి. పాపం మా వారు మధ్యలో నేను దోశ వేస్తున్నా కొంచెం తీస్తున్నప్పుడు కొంచెం తీయటం చేస్తున్నారు. నేను వేస్తూనే ఉంచాను అనమాట. ఒక్కోసారి నేను తీస్తున్నా, ఒక్కోసారి మా వారు తీస్తున్నారు. ఇకైతే వీళ్ళ బాక్సులు అయితే కట్టేస్తున్నాను. స్టీల్ బాక్సులు నాకైతే లంచ్ బాక్స్ అయితే బాగా నచ్చేసింది. ఇక్కడ ఏంటంటే పంజాబ్లోనండి ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే పంజాబ్లో కల్తీ పాలు ఏదైతే కంపల్సరీ జరుగుతాయి అన్నమాట. కల్తీ పాలు వల్ల పిల్లలకి ఎంతోమందికి చాలా రోగాలు అయితే వచ్చినాయి అన్నమాట. ఇది ఒకటి బాగా గమనించండి. పంజాబ్లో పోస్టింగ్ పడిన వాళ్ళకి ఇక్కడ ఏంటంటే పాలు ఇరిగిపోయినప్పుడు మనకి సర్ఫ్ లిక్విడ్, ఇంకొకటి ఒక కెమికల్ షేప్లో మనకి స్మెల్ వస్తుందన్నమాట. ఇలానే ఇక్కడ మా దగ్గర పట్టుకున్నారనమాట. కేకేవిఆర్ దగ్గర, ఇక్కడ వీళ్ళ దగ్గర అయితే పట్టుకున్నారు. ఆధార్ కార్డులతో సహా రాసేసుకున్నారనమాట. కంప్లైంట్ అయితే అయ్యింది. ఇదొకటి గమనించండి. పంజాబ్లో నకిలీ పాలు ఎక్కువగా అమ్ముతుంటారు. మీకు పంజాబ్లో ఎవరన్నా తెలిస్తే బర్రె పాలు దగ్గరికి వెళ్ళి పిండించుకోవడం వాళ్ళు అక్కడ ఉంటే కనుక కంపల్సరీ వాళ్ళ దగ్గరికి అయితే కొంచెం కష్టమైన తెచ్చుకోండి. అంతే తప్ప మీరు పంజాబ్లో పాలు అనేది పోయించుకోవద్దు. చాలా కేర్ఫుల్గా ఉండండి. అందులో పిల్లలకి హెల్త్ బాగాలేని పిల్లలకైతే పాలు పట్టించమాకండి చాలా వాటికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.